గోంగూర పులుసు ఫ్రెండ్రైలు ఎలా చేస్తానో చూపిస్తాను. గోంగూర పులుసుకి కావలసిన సామాన్లు: పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ ఒకటి పెద్ద, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఫ్రెండ్రైలు. ఒక గ్లాసు నీళ్ళేసి పసుపు 4 విజిల్ వచ్చే వరకు 3-4 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. కొంచెం గరిటతో ఇలా తిప్పుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిని పచ్చిమిరపకాయలు ఇలా అరగంట నానబెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేగాక గోంగూర నీళ్ళు ఎలాగ బాగా తాలింపులో ఎర్రగా ఏగాలి. ఈ కలర్ వచ్చి ఆపాలి. తర్వాత ఈ రొయ్యలు ఈ గోంగూర పులుసులో వేసేయాలి. ఉడకనిచ్చిన గోంగూర పులుసులో చెప్తాను. మా పొయ్యి మీద పెట్టి మరబెట్టుకోవాలి. వాటర్ వేసుకోవాలి. పులుసు ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. అంతే, గోంగూర పులుసు రెడీ. రుచికరమైన గోంగూర పులుసు రెడీ. ఇలాగ వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి.